ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ఎందుకు త్వరగా రాలేదు. ఒక చిన్న కుటుంబము కూలి పనుల నిమిత్తము వారి గ్రామమును విడిచి మరో గ్రామం వెళ్ళిరి. అక్కడ పొలము మధ్యలో నుండిన ఒక ఇంటిలో నుండిరి. తన ఏకైక కుమారుని భార్యను ఇంటి వద్ద విడిచి తండ్రి పనికి వెళ్ళెను. సాయంత్రం అయినప్పుడు తన తండ్రి కోసము కుమారుడు ఆతృతతో కనిపెట్టెను. ప్రొద్దుగ్రుంకి రాత్రి చీకటి ఆవరించినను కుమారుడు కనిపెట్టుచూ ఉండెను. రాత్రి సుమారు 10 గంటల సమయమున పొలములో గుండా తన తండ్రి వచ్చుటను చూచి కలుసుకొనుటకు ఆతృతతో పరిగెత్తెను. అంతలో పొలంలో నుండిన పిట్టగోడలేని బావిలో పడిపోయెను. కుమారుని ఆఖరి మాటలు ఇవే: నాన్నా, నీవెందుకు త్వరగా రాలేదు? కృపాద్వారము అతి త్వరలో మూయబడును. తరువాత నీవు కలవరముతో కన్నీరు విడిచినను ఫలితము శూన్యము. ఎందుకు త్వరగా క్రీస్తు వద్దకు రాలేదు? కోత విస్తారము, పనివారు తక్కువ. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ప్రభువు సేవ చేయుటకు నీవెందుకు త్వరగా రాలేదు? ప్రభువు ఆత్మ నిన్ను త్వరపెట్టుచున్నాడు, బలవంతము చేయుచున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం.